నమస్కారం. మహావతార్ గురూజీ గారి సందేశాన్ని డాక్టర్ గాడేపల్లి శంకర్ గారు మా స్కూల్కి విచ్చేసి మాకు మంచి ఉపదేశాలను అందించారు. నాకు అర్థమైనంత వరకు, తెలిసినంత వరకు మీకు ఆ విషయాలను చెప్పాలని అనుకుంటున్నాను. మనం గంభీరంగా అరవడం వలన శక్తిని కోల్పోతున్నాము. ఇలా చేయడం వలన బుద్ధి లేదు అని అర్థం. నెమ్మదిగా మాట్లాడితే శక్తిని కోల్పోతాము, ప్రశాంతంగా ఉంటాం. మనం చేసే పని ఏం చేస్తున్నామో మనకి తెలిస్తే ప్రశాంతంగా ఉన్నట్లే. నేనంటే నాకు ఇష్టం, నన్ను నేను ప్రేమిస్తున్నాను, నా శరీరంలోని అవయవాలన్నీ చక్కగా పనిచేసి నేను సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నాను అని అర్థంలో మన ప్రతిబింబం చూసుకుని చెప్తే మనల్ని ఏ చెడు అనారోగ్యాలు ఏమీ చేయలేదు. ఆసుపత్రుల చుట్టూ తిరగాల్సిన పని లేదు. చెడు మాటలను మాట్లాడినా, ఉపాధ్యాయులు చెప్పిన మాటలు వినకపోయినా, వాళ్ళు చెప్పినవి కాకుండా మనం ఏదో చేస్తే శక్తిని కోల్పోతాము. మనకి 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు ఉన్నాయి. జ్ఞానేంద్రియాలు అంటే కళ్ళు, ముక్కు, చెవి, నోరు, చర్మం. నిద్రపోయి లేచిన తరువాత మనకి వచ్చిన శక్తిలో కళ్ళు చూడడానికి 7.5%, వినడానికి 1.5%, మన మెదడులోని తెలివిని ఉపయోగించడానికి 7.5%, మాట్లాడడానికి 30%. మనం నిద్రపోయిన తర్వాత మనకు ఎటువంటి స్పర్శ, స్పృహ ఉండదు. వినలేము, మాట్లాడలేము, చూడలేము, రుచి తెలియదు. ఎవరో దూరంగా ఉన్న వ్యక్తితో మనం మాట్లాడాలి అనుకుంటే ఎక్కడి నుంచే గంభీరంగా అరవకూడదు. అది బుద్ధి లేనట్లు. అంతేకాకుండా శక్తిని కోల్పోతాము. మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడాలి. ఆ మాటలు మనకి, ఎదుటి వ్యక్తికి, మన చెవులకి వినపడితే చాలు. మన మీద మనకి నమ్మకం ఉండాలి, శాంతంగా ఉండాలి. మనం ఏం చేస్తున్నామో మనకి తెలియాలి. ఏ పని చేసినా ఇష్టంతో చేయాలనేది నా ఉద్దేశం. అత్యున్నత జ్ఞానాన్ని అందించిన మహావతార్ బాబాజీ గారికి, సర్వలోకానికి, విశ్వమునకు అత్యున్నత ప్రేమతో ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.